ఈసారి సూపర్ హాట్ గా ఉండటమే కాదు సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది. వేసవిలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు చూస్తే సమ్మర్ హౌస్ఫుల్ కావడం పక్కా అనిపిస్తోంది. మెగాస్టార్, పవర్ స్టార్ హీరోల సినిమాలతో పాటు నాని నుంచి నితిన్ వరకు ఈ సమ్మర్లో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న వాళ్ళెవరు, ఎప్పుడెప్పుడు ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, అసలు ఈ సినిమాల బడ్జెట్ ఎంత, డీటెయిల్ గా చూద్దాం. సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మర్ ఈసారి హౌస్ఫుల్ అయిపోయేలా ఉంది. ఇప్పటికే ఎప్పుడో సమ్మర్ డేట్స్ మీద కర్చీఫ్ వేసుకున్న హీరోలు రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమాపై ఎక్కడా లేని హైప్ క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 28న బాక్సాఫీస్ బరిలో దిగుతాడంటుంది చిత్ర యూనిట్. ఇంకా పవన్ కు సంబంధించిన సన్నివేశాలు బ్యాలెన్స్ లో ఉన్న ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అయితే 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ని 1000 కోట్లతో వీరమల్లు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు. మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అనౌన్స్ చేసినా సరే అదే డేట్ కి నితిన్ కూడా తన సినిమా రాబిన్ హుడ్ ని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ రాబిన్ హుడ్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తనకు మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్ లో గ్యారంటీగా రిలీజ్ అవుతుంది. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే మార్చి 28న పెద్ద సినిమాలున్నా ఒక్కరోజు తేడాతో రిలీజ్ ప్లాన్ చేసుకుంది మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ సినిమాకి సీక్వెల్ గా రూపొందించిన మ్యాడ్ స్క్వేర్ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కుతున్న మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ పార్ట్ కి మించిన హిట్ గ్యారంటీ అంటుంది ఈ టీం.